ఆగండి ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందు ఓ విన్నపం. కొత్తగా మొదలు పెట్టిన మన ఫన్మోజీ ఛానల్ ను పెద్ద మనసుతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా వాడిని బాదినట్టు మీరు కింద ఉన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింహలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎండ లీటర్ బాబు ఎలా మండిపోతున్నాయి, ఒళ్ళంతా చెమట్లు వాటర్ ఫాల్స్ లా కారిపోతున్నాయి. బ్రో సూర్య బ్రో, నీ బ్రైట్నెస్ కొంచెం తగ్గించి బ్రో, తట్టుకోలేకపోతున్నావు. ఈ ఫ్యాన్ ఉంది కాబట్టి ఎంతో కొంత కాస్తుంది, లేకపోతేనా. అమ్మని ఇప్పుడే కదే పొగిడాను నిన్ను, అప్పుడే హ్యాండ్ ఇచ్చావా? అయినా నిన్ను కాదులే, ఆ కరెంట్ వాడిని అనాలి. చాలా పాలా ఉండదు, ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తారు, బిల్లు మాత్రం కరెక్ట్ టైం కట్టుకొస్తారు. అమ్మ బాబాయ్, వేడికి కరిగి ఆవిరైపోయేలా ఉన్నాను. ఆఖరికి నా నోట్బుక్ ఇలా పనికొస్తుంది అనమాట. ఏంట్రా అంత ఆత్రం? ఆరన్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నావే? ఆరిందే వేసుకున్నానే, కానీ చెమటకు మళ్ళీ తడిసిపోయింది. చిచ్చి, ముందా చొక్కా మార్చుకోనేడు. మార్చిన ఎలాగ మళ్ళీ తడుతుంది కదా, ఉంచేద్దాంలే. లక్ష్మి, కొంచెం మంచినీళ్ళు పట్టరావే. ఇదిగోండి. బయట ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయే. అవునండి. ఇంట్లో కూడా సరిగ్గా కరెంట్ ఉండట్లేదు కదా. అవును నాన్నగారు, కొంపతీసి ఇన్వర్టర్ గానీ కొనేద్దామంటారా ఏంటి? ఇన్వర్టర్ బిల్ నీ బాబు కడతాడా? అవును నాన్నగారు, మీరే కదా కట్టేది. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, వీపు వాయి కూడా ఎత్తాను. ఓ అమ్మో, వద్దులేండి నాన్నగారు, కనీసం ఇన్వర్టర్ కాకపోయినా ఏ బ్యాటరీ ఫ్యానో కొనండి. అంత లేదు, ముందు నువ్వు మార్కెట్కి వెళ్ళి నాకు మీ అమ్మకి 2 ఇసుక కర్రలు పట్టురా. ఇలా కరెంట్ పోయినప్పుడు ఇసురుకుంటే గాలి వస్తుంది. నాన్నగారు మరి నాకు? నువ్వే పెద్ద గాలోడివి, నీకెందుకు రా గాలి? నాన్నగారు, మీరు అలాగే ఇన్సల్ట్ చేస్తా ఉంటే నేను ఇల్లు వదిలిపోతాను. ఓ, ఎవడికి నష్టం? వెళ్ళేటప్పుడు బీరువాలో ఉన్న అమ్మ 2 గాజులు కూడా తీసుకుపోతాను. చూసావే నీ కొడుకు దొంగ నా కొడుకు అయ్యాడు. రే నాన్న, ఇలా రా. ఏటమ్మా? ఒకసారి చేయి చాపు. ఎందుకమ్మా, గాజులు ఇచ్చేస్తున్నావా? అమ్మా, ఏంటే బాబు అలా వాతేడ్చో? గాజులు కావాలంట, గాజులు. మీ నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పకుండా వెళ్ళి విసనకర్రలు తీసుకురా. నాన్నగారు, ఎండ మండింగ్, చెమట పుట్టింగ్, మీరు బండిస్తే నేను వెళ్ళి తెచ్చి. కొత్త బెల్ట్ టైట్ గా ఉందరా, కొంచెం లూజ్ చేయమంటావు ఏంటి? అమ్మో వద్దులేండి, నా సైకిల్ మీద వెళ్ళి తెచ్చేస్తాను. అమ్మా, ఇది సీటా పెనమా, ఎలా కాలిపోతుంది. ఇంకేం చేస్తాం, తప్పదు. వేడి గాలిలో మండు టెండలో సైకిల్ ప్రయాణం, మార్కెట్ ఎక్కడో షాపు ఏమిటో తెలియదు పాపం. బాబాయ్, ఎండకలు తిరిగిపోతున్నాయి, సోడా తాగపోతే చచ్చిపోయేలా ఉన్నాను. అనా, నిమ్మకాయ సోడా ఒకటి స్పెషల్. ఇదిగో తమ్ముడు. సమ్మగా ఉంది. ఎంతనా? 50 రూపాయలు తమ్ముడు. 50 రూపాయలా? అంతెందుకన్నా? స్పెషల్ అడిగోగా తమ్ముడు, అది రేట్ ఎక్కువ. ఇదిగో అన్న, తెచ్చిన డబ్బులు దీనికి అయిపోయినాయి. ఇంక ఇసిన కల్లా ఎలా కొనాలి? అవి లేకుండా వెళ్తే మా నాన్న బెల్ట్ లూజ్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ముఖేష్ గారికి ఫోన్ చేద్దాం. మామా చెప్పరా? అర్జెంట్ గా 50 రూపాయలు కావాలరా. 50 కాకపోతే 100 తీసుకో మావా. ఎందుకు నేను ఫోన్ కొట్టింది ముఖేష్ గారికే కదా. ఆడే రూపాయి అడిగినా 2 రోజులు ఆలోచించేవాడు కదా మావా. ఇప్పుడేటి 50 అడిగితే 100 తీసుకోరా అంటున్నావు? రాత్రి ఒక జాక్ పాట్ కొట్టాం మావా. సార్, డెలివరీ ఇప్పుడు చేసేయమంటారా? చేసేయండి. డెలివరీ ఏంటి మావా? ఏ హాస్పిటల్లో ఉన్నావు? హాస్పిటల్ కాదురా, కొత్త ఏసీ కొన్నాం, దాని డెలివరీ. ఏంటి, ఏసీయా? అవును మావా, సల్లగుండు ఏసీ 10 నిమిషాల్లోనే చేస్తుంది మీ ఇంటి నూటి. సడన్ గా ఏసీ కొంటున్నారు, మీ బాబు బ్యాంక్ ఏమైనా కన్నం వేసాడేట్రా? కాదు మావా, నేనే బెట్టింగ్ వేసా. ఏంటి, బెట్టింగ్ లో వచ్చిన డబ్బులతో ఏసీ కొనేస్తున్నావా? అవును మావా, IPL మంచి స్వింగ్ లో నడుతుంది కదా, 500 వేస్తే 50,000 వచ్చింది. అంటే ఓసీగా ఏసీ కొనేసావా? అవును మావా. మావా, నాకు కూడా ఎలా అయ్యాలో చెప్పరా. నీలా ఏసీ కాకపోయినా కనీసం కూలర్ అయినా కొనుక్కుంటాను. సరే మామా, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను. 500 పట్టుకుని రెడీగా ఉండు, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేస్తాను. ఓకే మావా. మ్యాచ్ కి టైం అయిపోతుంది, ఇప్పటికిప్పుడు 500 ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ నాన్నగారిని అడిగితే, అమ్మో వద్దులే బాధేస్తారు. పోనీ అమ్మని అడిగితే, అమ్మో మధ్యాహ్నమే వాతేసింది. మరేం చేద్దాం? బ్యాంకు కన్నం వేసేద్దాం. అమ్మా బ్యాంక్, ఇచ్చట డబ్బులు దాయబడును. మామా, డబ్బులు సెట్ అయ్యా? ఆల్ సెట్రా మావా, మ్యాచ్ స్టార్ట్ అవడమే లేటు. సరే మామా, మీ ఇంటికి వచ్చేయమంటావా? మా ఇంటికా? వద్దురా బాబు, ఇది అసలే సీరియల్ టైం, మా అమ్మ టీవీ రిమోట్ ఇచ్చి కొడద్ది. అమ్మో, అయితే వద్దులే మామా, నువ్వే మా ఇంటికి వచ్చాయి, హ్యాపీగా ఏసీలో కూర్చుని చూడొచ్చు. ఓకే మావా. రారా మామా. ఆంటీ గారు బాగున్నారా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ గారు. ఇంకేంట్రా, ఎలా చదువుతున్నావు? మొన్న మిడ్ ఎగ్జామ్స్ లో మార్కులు ఎలా వచ్చాయి? సూపర్ వచ్చాయి ఆంటీ గారు, నేనే క్లాస్ ఫస్ట్. అదేంట్రా, మా ముక్కుగాడు క్లాస్ ఫస్ట్ వచ్చానన్నాడు. ఏంటి మామ అలా చెప్పావా? అంటే ఇద్దరం క్లాస్ ఫస్ట్ వచ్చామండి, మేము ఎక్కడున్నా కలిసే కదా ఉండేది. మంచిదిరా, అలాగే ఉండండి. అలిసిపోయి వచ్చినట్టున్నావు, కూల్ డ్రింక్ ఏమన్నా తాగుతావా? ఏమైంది మావా, ఏమో
ఎమోషనల్ అయిపోతున్నావు? ఎప్పుడు మా అమ్మ కూడా ఇలా అడగలేదు మామ. తల్లేరా మామ, ఊరుకో. మీ అమ్మ మామూలు మాత్రం కాదు మామ, మదర్ తెరిస్సా. మామ నీ డబ్బులు ఇలా ఇచ్చే. ఇదిగో మామ, ఇంటికి బెట్టింగ్ ప్రాసెస్ ఏంటి? ఏం లేదు మామ, అంతా ఈ పోయాం మోసం యాప్ లోనే జరుగుతుంది. నేను ఆల్రెడీ ఇందులో 1000 రూపాయలు లోడ్ చేసి పెట్టా. నీ 500 నా 500. టాస్ వేసిన దగ్గర నుంచి లాస్ట్ వికెట్ పడేదాకా దేని మీదైనా పెట్టేసుకోవచ్చు. దేని మీదైనా అంటే? ఆడు బ్యాట్ ఎత్తినా వేయచ్చు, ఈడు బాల్ వేసినా వేయచ్చు, ఆడు 6 కొట్టినా వేయచ్చు, ఈడు క్యాచ్ పట్టినా వేయచ్చు, ఆహా, ఆఖరికి అక్కడ కూర్చున్న గుంటలు లేచి జెండా ఊపినా వేయచ్చు మామ. ఎంతకీ ఈ రోజు మ్యాచ్ ఎవరెవరికి మామ? ఇంకెవరికి రా, మన సన్ రైజర్స్ కి ముంబై ఇండియన్స్ కి. ఈ రోజు మన సన్ రైజర్స్ కూడా ఆడుతుందా? అవును మామ. అయితే మనం సన్ రైజర్స్ మీద వేద్దాం మామ. మామ టాస్ వేస్తున్నారా, బొమ్మ బొరుసా? మనకి బొమ్మలంటేనే ఇష్టం కదా మామ, బొమ్మ మీద 100 వేసేయ్. మామ 100 వేస్తే 1000 వచ్చిందిరా. సూపర్ మామ. మామ నెక్స్ట్ మన నట్టు మామ వస్తున్నాడు, ఖచ్చితంగా యార్కర్ వేసేస్తాడు. నేను 1000 రూపాయలు వేసేస్తున్నా. మామ 1000 రూపాయలా? కొంచెం చూసేరా. ఏ మామ 10,000 వచ్చారా. 10,000? ఎన్ని సున్నాలు ఉంటాయి మామ? 3 మామ. నాకెందుకో ఎడం కన్ను కొడుతుందిరా. రషీద్ ఖాన్ ఖచ్చితంగా వికెట్ తీసేస్తాడు. అయితే లేట్ ఎందుకు మామ, వేసేయ్. మామ ఇంకో 10,000 వచ్చిందిరా. ఈ దెబ్బతో బిచ్చగాడిలో ఉంది, నేను శ్రీమంతుని అయిపోయాను మామ. నువ్వు అర్జెంట్ గా పెన్ను పేపర్ ఇయ్యి. దేనికిరా? నేను కొనుక్కోవాల్సిన సామాన్ లిస్ట్ అంతా రాసుకోవాలి మామ, మళ్ళీ డబ్బులు ఎక్కువ వచ్చాక మర్చిపోతామని. చాలా సెకలు ఉన్నాయిరా నీలోని. మామ బెట్ వేసి అలసిపోయి తినడానికి ఏదో ఒకటి తేరా. వేసింది నేనైతే నువ్వు వెళ్ళిపోవడం ఏంట్రా? ఏదో ఒకటి తే మామ, ఆకలేస్తుంది. నేను తింటా ఉంటాను, నువ్వు వేస్తా ఉండు మామ. మామ టోటల్ 1,00,000 రూపాయలు వచ్చారా. 1,00,000 రూపాయలా? ఈ ఫిగర్ అంటే మా నాన్న కళ్ళు తిరిగి పడిపోతాడేమో. అవును మామ, ఈ రోజుకి ఇది సరిపోతుందిలే, పని చేసుకుందాం. ఏంటి మామ సరిపోయేది? ఇంకా వేద్దాం. ఇంకేయకూడదు మామ, రిస్క్. మామ రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేదు రస్కేరా. 1000 రూపాయలతో 1,00,000 రూపాయలు సంపాదించాం, ఇప్పుడు ఈ 1,00,000తో 1,00,00,000 రూపాయలు సంపాదించలేమా? 1,00,00,000 రూపాయల అత్యాస ఆలు లేని సమోసా ఆరోగ్యానికి హానికరం రా. అయితే నువ్వు ఏక మామ, 1,00,00,000 రూపాయలు వస్తే నేనే తీసుకుంటాను. అమ్మో వద్దురా, వేస్తానులే, చస్తానా. ఇంతకీ దేని మీద వేద్దాం? మామ వార్నర్ బాబాయ్ ఆల్రెడీ వాతి కమింగ్ స్టెప్ వేసి వచ్చాడు, ఖచ్చితంగా 6 కొడేస్తాడు. వేసే 1,00,000 రూపాయలు. కొట్టు వార్నర్ బాబాయ్, 6 కొట్టు. మొత్తం పోయారా. నేను చెప్తానే ఉన్నాను వద్దురా వద్దురా అని. ఛీ, 1,00,000 రూపాయలు పోగొట్టు. రిస్క్ రస్క్ అన్నా, అంతా ఫసక్ అయిపోయింది. సారీ రా మామ, నా 500 నాకు ఇచ్చే, వెళ్ళిపోతాను. ఇంకెక్కడ 500 రా, అవి కూడా ఆటలతో పాటే పోయినాయి. ఆ? ఏమండి, ఏమైంది అలర్స్? పోపుల డబ్బాలో పెట్టిన డబ్బులు కనబడట్లేదండి. అయ్యేలా పోతాయే, చూడు అక్కడెక్కడ పెట్టుంటావు. అంతా చూసానండి, ఎక్కడా లేవు. ఎక్కడా లేకపోవడం ఏంటే? రే దొంగనాసన్ను, పోపుల డబ్బాలో డబ్బులు కనబెట్టలేదంట, నువ్వేనా తీసావా? నేనెందుకు తీస్తాను నాన్నగారు, ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని అడుగుతాను కదా. ఈ వినయం చూస్తుంటేనే డౌట్ వచ్చేస్తుంది, మర్యాదగా చెప్పు. నాన్నగారు నిజమండి, అయినా ఆ డబ్బా మొత్తం చూడండి ఎంత టైట్ గా ఉంటుందో, దాన్ని నేను ఎలా తీస్తాను చెప్పండి. డబ్బా మూత టైట్ గా ఉందని నీకెలా తెలుసురా? అమ్మ దీనమ్మా దొరికాం. నాన్నగారు ప్లీజ్ అండి, కొట్టకండి. అమ్మా, 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 అమ్మా. 500 గురించి ఎంత కొడుతున్నాడంటే, ఇంకా 1,00,000 రూపాయలు పోగొట్టానంటే ఎంత కొడతాడో. 1,00,000 ఏంట్రా? ఏం లేదు నాన్నగారు, చెప్పు. పోపుల డబ్బాలో 500 తీసి పెట్టేశానండి, 1,00,000 రూపాయలు వచ్చినాయి. మరి ఆ డబ్బులేవి? ఆ 1,00,000 రూపాయలతో మళ్ళీ పెట్టేశానండి, మొత్తం పోయినాయి. చదువుకోరా, నీకు ఫీజులు కడుతుంటే నువ్వు బెట్లేస్తావా? ఇప్పుడు నీకు తట్లు లెగుతాయిరా. ఏమే, స్టార్ట్ మ్యూజిక్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని నాన్నగారు ఇక్కడ కూడా మీ డామినేషనేనా? కనీసం సబ్స్క్రైబ్ నోట్ అయినా నన్ను చెప్పనీయండి. చదువు సగ్గా రాదు కానీ సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ నోట్ సరేలే చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజిని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అబ్బా నాన్నగారు, గంటను కొట్టమన్నానండి, నన్ను కాదు. అబ్బా